స్వాతంత్ర సమరయోధులు, ప్రత్యేకంగా నేను గత కొన్ని సంవత్సరాల నుండి భారత ప్రభుత్వం సోనియా గాంధీ ప్రధానమంత్రి చిదంబరం గారికి మెమోరాండాలు పంపుతూ జాబులు పంపుతూ తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని స్పీడప్ చేయాలని కోరటం జరిగింది. అనేక రికార్డులు మా దగ్గర ఉన్నాయి. పార్లమెంట్ అధిక సంఖ్యలో తెలంగాణకు సమర్థన తెలిపిన రికార్డు ఉంది. కన్నా ముఖర్జీ రాసింది. 2009 ఎన్నికల్లో మెజారిటీ పొలిటికల్ పార్టీ వాళ్ళు తెలంగాణ నిర్మాణానికి ఎన్నికల ప్రణాళికలు చేర్చడం జరిగింది. శాసనసభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మెజారిటీ పొలిటికల్ పార్టీలు తీర్మానం మంజూరు చేయడానికి తెలంగాణ రాష్ట్ర నిర్మాణ విషయంలో హామీ ఇచ్చినారు. వీటిని గమనించి ఎనిమిదో డేట్న డిసెంబర్ నాడు కోర్ కమిటీ సోనియా గాంధీ తదితర వాళ్ళది సమావేశం ఓకే చేసింది. 9th డిసెంబర్ నాడు తెలంగాణ రాష్ట్ర నిర్మాణం చేస్తాము అని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధంగా ప్రజా పద్ధతులపైన ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉన్నప్పటికీ దాన్ని అమలు పెట్టడానికి అడ్డుపడుతున్నటువంటి కొందరు మాత్రమే సీమాంధ్ర పెట్టుబడిదారులు, భూస్వాములు ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాలు పొలిటికల్ పార్టీలకు నిర్ణయానికి భిన్నంగా ఉండి ఇండిసిప్లిన్గా బిహేవ్ చేసి కరప్ట్ పద్ధతులలో మేనోవరింగ్ చేస్తున్న వాటిని లొంగి భారత ప్రభుత్వం ముందు అడుగు వేయటం లేదు, తాను ఇచ్చిన మాటను అమలు పెట్టడానికి. దీని కారణాల ముఖ్యంగా ఇంకో కారణం ఐక్యత లేకపోవటం తెలంగాణ వాదులలో. కావున ఈ ఐక్యత లోపాన్ని తగ్గించి లేకుండా చేసి అందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తూ స్వాతంత్ర సమరయోధులం ముందుకు వచ్చాము. మేము నోటి మాటతో కాదు, ఒక కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర నిర్మాణం నిర్ణీత కాలంలో కావాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని అనేక సంస్థల వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఏకీభావంతో ఒక మెమోరాండం ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి మరి భారతదేశ నాయకులకు పంపడం జరుగుతుంది. సంతకాలు జరుగుతున్నాయి. అందులో విషయం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర నిర్మాణ ప్రాసెస్ మొదలుపెట్టి పార్లమెంట్ మాన్సూన్ సెషన్లో బిల్లు మంజూరు చేసి 15 ఆగస్టు వరకు తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కావాలి. ఇది మనకు ఖచ్చితమైన ఒక టైం బాండ్ ప్రోగ్రాం సూచించినాము. ఒకవేళ 5-10 రోజులు వెనుక ముందు సంగతి జరిగితే అది వేరే మాట. కానీ 1 జనవరి to జూన్ వరకు ఈ సస్పెన్షన్ ఏముందో తెలంగాణ ఇస్తారా లేదా అనేటువంటిది, అది సస్పెన్షన్ ఉండడానికి వీలు లేదు. 1 జూన్ వరకు వారు క్లియర్ చేయలే. భారత ప్రభుత్వం తన మాట కాపాడుకుంటుంది అని ప్రాసెస్ మొదలు పెట్టాలి. అది కాకపోయినట్టుంటే ప్రాసెస్ సంతృప్తికరణ లేకపోయేటట్టే మా ఉద్యమం ఇంకా బాగా ఉధృత స్వరూపం ధరిస్తుంది. ప్రారంభం నుండే ప్రజలను కదిలించే కొరకు ఈ ప్రతిజ్ఞ యాత్ర దివసం 25వ తేదీని నిర్ణయం చేయడం జరిగింది. ఇందులో జిల్లా స్థాయిలో కూడా కావడానికి బస్ యాత్రల కార్యక్రమం కూడా రూపొందించబడుతున్నాయి. ఈ ఉద్యమం అది ప్రజా ఉద్యమం, ఒక నూతన ఉద్యమం, తెలంగాణ సాధించే లక్ష్యంతో ఉన్నటువంటి ఉద్యమం.
ఇందులో రాజకీయాలు ఏమీ లేవు, స్వార్థాలు ఏమీ లేవు. ఈ స్వార్థాలు రాజకీయాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా తన రాజకీయ ప్రయోజనాల కొరకు ఏకమవటం లేదు, సాధ్యం కాదు. అందుకే స్వాతంత్ర సమయంలో బాధ్యత చేపట్టినారు. చాలా సంతోషం ఈ విషయంలో. రాజకీయ పార్టీల వాళ్ళు ఎవరి తెలంగాణ రాష్ట్రానికి కట్టుబడి ఉన్నారో వారు తన మద్దతు తెలుపుతూ ముందుకు వచ్చినారు. చాలా ఆనందమైన విషయం. దత్తాత్రేయ గారు స్వయంగా బీజేపీ పక్షంకి పాల్గొని ప్రకటించినారు. తెలంగాణ తెలుగుదేశం వాళ్ళు కూడా నాతో కలిసినారు. సంపూర్ణ సహకారం అందిస్తామని మాట ఇచ్చినారు. వారి తెలంగాణలో ఉన్నటువంటి 32 ఎమ్మెల్యేలను నిలబెట్టడమే కాదు, ప్రజా ఉద్యమాలలో చురుకుగా పాల్గొనే పద్ధతిగా మేము తోడ్పడతామని వారు అన్నారు. కాంగ్రెస్ వారు కూడా కలిసినారు, వచ్చి హామీ ఇచ్చినారు. వాళ్ళు సన్నాహాలు జరుపుకుంటున్నారు. వారి మద్దతు కూడా ఉంటుంది. ఒక్క మద్దతు రానటువంటి మాకు సిపిఐ వాళ్ళు కూడా తెలిపినారు. ఒక మద్దతు రానటువంటిది తెలంగాణ రాష్ట్ర సమితి. నేను ఇక్కడ నుంచి హెచ్చరికత చెప్తున్నాను, మీ రాజకీయాలు పక్కకు పెట్టండి. ఇది ప్రజా ఉద్యమం, అందరి ప్రజల ఉద్యమంగా లెక్కించండి. ఇది ఎవరో ఒక పార్టీ సొత్తు కాదు, ప్రజా ఉద్యమం. దీనికి ప్రత్యేకంగా తోడ్పడాలి, అందరిని ఏకం చేయడానికని నేను స్వయంగా ప్రజాస్వామ్య పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి వారితో నేను స్వయంగా మాట్లాడాను, సహకరించమని. దానికి సమాధానం లేదు. దీన్ని సాబటేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నేను హెచ్చరిక చెప్తున్నాను. స్వాతంత్ర సమరయోధుల ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఉద్యమం నుంచి కదలరు. సాబటేజ్ చేసిన దాన్ని ఎదుర్కొంటారు, సిద్ధం ఉంటారనే మాట మాత్రం గమనించవలసింది. కేవలం కొందరికి ఈగోయిజం ఎక్కువ ఉంది తెలంగాణ ఉద్యమంలో. అనేక స్థలాలలో మేము మా నాయకత్వం, మా గ్రూపు అనే భావాలు ఉన్నాయి. తెలంగాణ వచ్చేంత వరకు అవన్నీ భావాలు పక్కకు పెట్టవలసిందే, లేకపోతే ప్రజలు బుద్ధి చెప్తారనే రకంగా ప్రజా ఉద్యమాన్ని సాగించే కొరకు సిద్ధమై ఉన్నాం, ముందుకు సాగుతున్నాం. కావున చరిత్రలో ఉండిపోయే సంగతి, దేశానికి స్వాతంత్రం సాధించే వరకు ప్రాణాలు అర్పించే వాళ్ళలో, అనేక విధాలుగా త్యాగాలు చేసిన వాళ్ళల్లో మేము, మా బంధువులు, మాకు దగ్గర వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ భావం చనిపోలేదు. మా శరీరం ముసలిది అయిపోయింది కానీ మా స్పిరిటు యువక స్పిరిట్ ఉంది. ఇది జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. మా యువ భావం ముందుకు సాగుతుంది. మాకు కొంత మాట ఇచ్చి వెనుక జరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరికొకటి పరిణాంతనం వలన వేదాలు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకోగలరు. మేము స్వయంగా ఎన్ని కష్టాలు ఇబ్బందులున్నా స్వాతంత్ర సమరయోధులు ముందుకు సాగుతున్నాము. కలిసి వచ్చే ప్రజలు నాయకుల వలన మాకు ఎంతో ధైర్యం వస్తుంది, ఇంకెంతో నమ్మిక పెరుగుతుంది. ఈ నమ్మిక పెరగటానికి నేడు సమిష్టిగా అందరూ హాజరైనారు, సమిష్టిగా ప్రయత్నం చేసినారు. మా ప్రయత్నంలో ఒక పక్కన భారత ప్రభుత్వం మాట ఇచ్చినటువంటి జ్ఞాపకం పెట్టుకోండి. సోనియా గాంధీ గారు, ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు, అన్నా హజారేతో హామీ ఇచ్చినారు పబ్లిక్గా, కరప్షన్ విల్ బి క్రష్డ్ ఆన్ ఆల్ లెవెల్స్ అని మాట ఇచ్చినారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? సీమాంధ్ర కొందరు కరప్ట్ పర్సన్స్ మేనవరింగ్ చేసిన దాని ప్రభావంలో నిశ్శబ్దంగా ప్రభుత్వం ఉంది, కదలటం లేదు. కావున మొదలు తన మాట కాపాడుకునే కొరకు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ముందుకు రావాలి. తెలంగాణ పైన వ్యతిరేకం చేసే వాళ్ళు లొంగకుండా తన మాటను కాపాడుకోవాలనే పద్ధతిగా ప్రభుత్వం ఒత్తిడి పెట్టే కార్యక్రమాలు మేము ఒక పక్కన పెడుతూ, రెండో పక్కన ఆంధ్ర ప్రాంత ప్రజలలో సద్భావం నిర్మాణం చేసి, సద్భావం కలిసి విడిపోతాము, విడిపోయి కలిసి ఉంటాము, అన్నతమ్ముళ్ళు మోస్తరుగా విడిపోతాము అనేటువంటి భావ నిర్మాణం చేయడంలో తోడ్పడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో సాంబశివ గారు చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. తల్సాని
శ్రీనివాస్ గారు కూడా శ్రద్ధతో కొనుక్కుంటున్నారు. వారి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది కాక ప్రజలలో ఒకవేళ ఈ వ్యతిరేకత కంటిన్యూ చేస్తుంటే ప్రజాస్వామ్య అభిప్రాయానికి వ్యతిరేకంగా ఆంధ్ర సీమ పెట్టుబడిదారులు కోరుకున్నట్టుంటే ఇప్పుడు మిత్రులు అన్నట్టు క్విట్ హైదరాబాద్ అనే స్లోగన్ సిచ్యువేషన్ తీసుకురావద్దు అని నేను ఆంధ్ర నాయకులతో కోరుతున్నాను. క్విట్ హైదరాబాద్ అనే మాట వచ్చినట్టుంటే దాని బాధ్యత ఆంధ్ర నాయకులపైన ఉంటుంది. వారు జ్ఞాపకం పెట్టుకోవాలి, తన వ్యతిరేకత మానుకోవాలి, తన ప్రజలతో ప్రజా అభికాంక్షలకు సరిపోయేటట్టు అన్నతమ్ముడు మొత్తగా వాతావరణం నిర్మాణం చేయాలి. ఆంధ్ర ప్రాంతంలో కూడా పర్యటన చేయాలని కొందరు కోరుతున్నారు. ఆ సద్భావం వాళ్ళు ఉన్నట్టుంటే నేను పర్యటన చేయడానికి సిద్ధం ఉన్నాను. ఆంధ్ర ప్రాంతంలో కూడా నాయకులతో కలవటానికి నేను ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్న ఆంధ్ర ప్రాంతం నాయకులకు. ఎవరికి వ్యతిరేకం ఉందో రాండి, కూర్చొని మాట్లాడతాము. ఆ వ్యతిరేకత న్యాయమైందా, సరి అయినా కాదా, ప్రజాస్వామ్యం నమ్మిక ఉన్నదా అని. కలిసి రాకపోయినట్టుంటే మార్గమేమిటి? మార్గం ఇది దేశం కలిగించే దాన్ని పాత్రను అనగొట్టుకుంటే కొరకు చలో తెలంగాణ అనవలసి ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఆల్ దోస్ who are against the Telangana formation of Telangana state, if they do not give up their anti-attitude of opposing, then we may give a call on demanding quit Telangana. There is no space for those who are opposing Telangana in spite of public opinion and in spite of majority opinion of the political parties and parliament members. ఇది ఒక మా స్టాండ్ ఉంది. మేము మారల్గా నీతి నిజాయితీతో కూడా బలమైన స్థాయిలో ఉన్నాము. ఆ బలమైన కారణాల వలన మాకు విశ్వాసం ఉంది, మేము తెలంగాణ సాధిస్తాము. కళ్ళతో కనీసం చనిపోకపోవడం తెలంగాణ స్వాతంత్రం, తెలంగాణ నిర్మాణం అయ్యిందని కావాలని సంతోషం అనేటువంటి భావంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ స్వతంత్ర సమరయోధులు దీన్ని సులువుగా చూడకూడదు, దీన్ని చెడగొట్టే ప్రయత్నం చేయకూడదని స్వాతంత్రంతో కోరుతూ మీ అందరి సహకారం, అందరూ ముఖ్యంగా ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా ఒక బలమైన శక్తి ప్రజాభిప్రాయం విషయంలో. వారికి కూడా కొన్ని ఐడెంటిటీస్ ఉన్నాయి, కొన్ని పక్షపాతములు ఉన్నాయి, కొన్ని అవన్నింటినీ పక్కకు పెట్టి యథార్థాన్ని కూడా వారు ప్రసారం చేయవలసిందని చెప్పి కోరుతూ ఈ మహానూతన ఉద్యమంలో అందరూ తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తూ మీ ప్రెస్ వాళ్ళకు కూడా వచ్చినందుకు స్వాగతిస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను.